నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యాయ నంది గ్రామంలోని కొండపోచమ్మ చెరువు ఏరియాలో గల అసైన్మెంట్ ల్యాండ్ లో న్యావనంది గ్రామానికి చెందిన రెక్కా ముత్తెన 2 రోజుల క్రిందట వ్యవసాయం సాగు కోసం బోరు వేశారు. ఆ బోర్లు పైపులు మోటా దించడానికి ఈ రోజు రెక్కా ముత్తెన ముషికిల్ నరేందర్ వెళ్లి దించగా ఇరుపక్కల భూములున్నటువంటి గంగాధర్, విజ్జరం రమేష్లు వచ్చి బోరు ఎందుకు వేశావురా అని బూతు మాటలతో దూషించి గంగాధర్, బిజ్జూరం రమేష్లు వచ్చి ముష్కిల్ నరేందర్ ముత్తెన్నలపై ముళ్ల కంపతో దాడి చేశారని, రిక్కు ముట్టెన్న తలలో ముళ్లు దిగినాయని, అంతేకాకుండా చేతికి కూడా గాయమైందని బాధితుడు రిక్కా ముత్తెన్న తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రమేష్, గంగాధర్లపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నీళ్లు లేవు సార్, మన పొలం సౌడు పొలం అయితే నీళ్లు తక్కువ ఉన్నాయి. ఇలా బోర్ వేసినాం, మొన్న 3 రోజులు రాత్రి వేసినాము, రాలేరు. నిన్న మొన్న వాళ్ళు రాలేరు. ఇలా మోటార్ తీస్తామని వచ్చిన, వీళ్ళు కొంచెం ముందు వచ్చాను, నేను కొంచెం వెనకకెళ్ళి వచ్చిన. వెనకకెళ్ళి రాగానే ఆడు కుర్మగంగడని గొడవలు పట్టేసినట. నువ్వు ఏంటికి ఎత్తున్నా ఆపరు అంటే ఉరికిండు. నువ్వు ఒక పెద్ద మంచివి, నువ్వు మాట్లాడరావురా రమేష్ అన్న. కంపముల్లో అందుకొని లండి కొడకని ఎటు మర్రను తట్టేసి నేను ఫోటోలు తీస్తాను కానీ ఒక్కడు అంటే బోర్ వేస్తే రిగ్గేసినాం కదా, ఆడు బోర్ వేసాడు. నేను మోటార్ తీయాలని నేను బోర్ వేసిన, మోటార్ తీస్తామంటే వచ్చిన మొత్తం మట్టి కూడిపోయింది సార్. పొక్క మొత్తం కూడిపోయినరు. నేను ఎందుకు చేసినవారు అంటే అన్ని అడిగిన సమరక్షంగా పటాపట అందుకున్నాడు. ముళ్ళ కంపవాడు సర్కారు ముందు కాదు, నెత్తులు ఉన్నాయి సార్. ఇంకా ఇగో నెత్తులు ఉన్నాయి, నెత్తులు ఉన్నాయి, అంత రక్తం అది నెత్తులు అండి. న్యావనంది చెరువు లోపల ఈ భూమంతా అసైన్మెంట్ పట్టా. దీనికి ఎలాంటి పట్టా లేదు, అంతా శిఖము. ఈ శిఖంను కబ్జా చేసి ఇందులోపల ఇక్కడ చెరువు లోపల ఎన్నైతే బోర్స్ ఉన్నాయో ఆ బోర్ను కూడా గత 4 సంవత్సరాల క్రితము బోర్లు శిఖం కూడా తొలగించడం జరిగింది. అయితే ఈ శిఖంను పట్టుకొని అవుతున్న ఇందులోపల మరియు శిఖం లోపలనే బోర్ వేసారు ఎక్స్ఎంపీడీసీ రమేష్. దాని విషయం లోపల కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. ఇక్కడ లోకల్ వీడీసీ కూడా పట్టించుకోలేదు. వాస్తవంగా లోకల్ వీడీసీ ఇంతకుముందు అన్నింటిని సర్వేస్ తీపిచ్చారు, మరి ఈ వీసీని పట్టించుకోలేదు. మరి ఈరోజు మరి అతను వేసుకొని బతుకుతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఇతను పొట్ట తెరువు కోసం బోర్ వేసుకుంటే మరి ఎందుకు వేసినావు అని చెప్పేసి అని గుడ్డల పైన దాడి చేసారు, ముత్తెన పైన. మరి దీనిపైన కలెక్టర్ గారు, సిపి గారు స్పందించి వెంటనే మరి చట్టరీత్యా చర్య చేసుకోవాలా. అయితే దీన్ని మేము ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే అధికారులు పట్టించుకోరో అధికారుల పైన కూడా చర్య తీసుకోవాలా. మరి వీడీసీ ఏదైతే ఇంతకుముందు తొలగించిందో ఈ బోర్ విషయంలో ఎందుకు పట్టించుకోలేదో ఆ వీడీసీ పైన కూడా ఖచ్చితంగా కేసు వేయాలి. అయినా బోర్ ఎక్కడ ఉంది? ఆ బోర్ అక్కడ సార్, అది ఇప్పుడు కనిపించేది అదేనా బోర్ అనేది? అది కూడా శిఖం భూమి. సర్వే చేసి ఆధారంగా ఎంఆర్ఓ గారికి దృష్టికి 100 సార్లు తీసుకెళ్ళారు, అయినా వాళ్ళు పట్టించుకోలేరు. అట్లా అంటే ఇప్పుడు ఎప్పుడు వేసారు ఈ బోర్? మీరు ఎప్పుడు వేసారు? 2 రోజుల క్రితం వేసారు. 2 రోజుల కింద రాత్రి వేసారు. ఈ రోజు ఇప్పుడు ఈ బోర్ను చేయడం జరిగింది. దీనికి అధికారుల నిర్లక్ష్యం, మరి అతని భూమి ఆక్రమణలు, మరి అటవీ భూమి కూడా ఫారెస్ట్ భూమి కూడా కబ్జా చేసిండు, 2 ఎకరాలు అమ్ముకున్నాడు. దానిపైన కూడా ఫారెస్ట్ ఆఫీసర్సే కానీ కలెక్టర్ కానీ ఎవరు ఇంతవరకు పట్టించుకోలేరు. అది కూడా తీయాలి. ఇంతకుముందు కూడా అకారణంగా మా పైన కూడా కేసులు చేసారు. మేము ఒక ట్రిప్ కేసుకొచ్చుకుంటే 50,000 రూపాయలు జరిమానా వేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసారు. మరి మా ఒక వ్యక్తికి ఒక న్యాయం, ఇంకొక వ్యక్తికి న్యాయం కాకుండా ఖచ్చితంగా చట్టపరంగా దీనిపైన ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. దేని బట్టి కొట్టినాడో చేతికి బ్లడ్ వెళ్తుంది. నీకు నిన్నెట్లా కొట్టి? నాకు ముందు ముళ్ళ కంప పట్టి కొట్టాడు, తర్వాత గుడ్డలు పట్టేసి కానీ ఇరిగేషన్ ఆఫీసర్లకు మొత్తం ఎంఆర్ఓకు 100 సార్లు కంప్లైంట్ ఇచ్చినాము. నీళ్లు ఉన్నాయంటే బోర్ వీకేయలేరు. నేను గత 10 సంవత్సరాల నుంచి నా పొలం పండుతలేదు. నా పొలం పండుతలేని నిన్న మొన్న మూడో నాడు 8 గంటలకు నేను బోర్ వేసిన. బోర్ను ఎంత 135 మీటర్ల లోతు కొట్టినాము. 180 మీటర్ల కేసింగ్ తీసిన.
కేసింగ్ను మొత్తం పొక్క కళ చేసిండు, కొట్టిండు. నన్ను ఇట్లా ఎందుకు కొట్టినావు, ఎందుకు ఆపినారో బోర్ దించాం కానీ ఇట్లా ఇట్లా అడ్డం పోతే నన్ను ముళ్ళ కంప పట్టి పటాపటి నెత్తిమిగల కొట్టిండు. నెత్తిమిగల కొట్టిండు, ఒక కట్టె పట్టి తీసుకొచ్చి కొట్టిండు. తేల్చి లంబడామని తీసుకుపోయి చేసేసి ఆయన మర్డర్ చేసేసి ఎక్కడ కూడా ఓరికి కూడా గుద్ద కవర్లేదు. ఆడు మర్డర్ కేసు చేసి ఆడు మర్డర్ చేసిండు. ఆడు కూడా ఇప్పుడు సత్యపూస లెక్క ఏంటంటే తిరుగుతుండు చేతుడు. ఆడు గుడ్డలతో దాడి చేసినోడు ఆడే కాబట్టి వాడిని కఠినమైన జైలుకి పంపాలని చెప్పి కోరుతున్నాడు.